ఇలా రెడీ అయ్యి ఒక మ్యారేజ్‌కి వెళ్ళామండి. అయితే మరి ఫుల్ మేకప్ మీకు చూపించేయాలి కదా! చూసేద్దురు వచ్చేయండి. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఇదొచ్చేసి లంగావోణి టైప్ అనమాట. శారీ పట్టు చీరేనండి. అయితే ఈ బ్లౌజ్ నేనే మగ్గం వర్క్ చేసుకున్నాను. నేను చూపిస్తున్నాననమాట. బ్యాక్ కూడాను చాలా బాగుంటుందండి. స్వయంగా నా చేతులతో నేనే చేసుకున్నానని చెప్పేస్తున్నాననమాట. ఇక్కడ కొంచెం ప్రౌడ్ ఉంటుంది కదా! మనది ఏదైనా సరే మన చేతులతో చేసింది మనం వేర్ చేసినప్పుడు కానీ, మన చేతులతో చేసి పెట్టి ఎవరైనా బాగుందన్నారు కానీ చెప్తే చాలా ఎంజాయ్మెంట్, థ్రిల్గా ఉంటుంది కదా! అయితే ఇక్కడ వచ్చేసి మేకప్లో ఫస్ట్ నేను జోవిస్ వాళ్ళది లిల్లీ ఫ్లేవర్లో మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను అనమాట. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయట్లేదండి, ఎందుకంటే ఈవినింగ్ అనమాట మేము వెళ్ళేది. మా మ్యారేజ్ రిసెప్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అండ్ అలాగే మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత కొంచెం ఫౌండేషన్ అండ్ అలాగే ఎన్వైబే వాళ్ళది స్ట్రోబ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య బాగా అందరూ కొంచెం మనకి ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా యూట్యూబ్లో, వాళ్ళందరూ బాగా చెప్తున్నారు కదా ట్రై చేద్దామని పర్పుల్లో తెప్పించాను కదా ఎన్వైబే వాళ్ళది ప్రొడక్ట్స్ రాశానండి. కానీ తర్వాత చూడండి, ఇప్పుడు అప్లై చేసిన తర్వాత చాలా బాగా కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుందనమాట. ఒకసారి ట్రై చేయండి. అయితే మీరు గమనించారా, నా ఫేస్కి నా హ్యాండ్స్కి చాలా కలర్లో వేరియేషన్ ఉంటుంది. ఏంటో తెలీదు, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడాను ఫేస్ బాడీ కొంచెం వైట్గానే ఉంటుంది, కానీ హ్యాండ్స్ మాత్రం చాలా బ్లాక్గా ఉంటాయండి నాకు. ఇక మొత్తం అవుటర్స్లో బాగా అప్లై చేసుకోవాలి, లేదంటే మనకి అక్కడ హెయిర్ లైన్ చూసారా, హెయిర్ లైన్లో కూడా బాగా అప్లై చేసుకోవాలి, లేకపోతే అక్కడ ఒక కలరు మన ఫేస్ ఒక కలర్ ఉంటుంది అనమాట. ఇది అప్లై చేస్తుందనే కానీ అప్పటికి మేము ఇంకా ఏసీ పెట్టించలేదన్నమాట. అంటే యాక్చువల్గా వేరే చోట నుంచి షిఫ్ట్ అయ్యాం కదా ఇక్కడికి, ఏసీ తీసుకురాలేదు. తీసుకురాకపోవడం వల్ల ఈ మేకప్ వేసుకున్నంత సేపు చెమటలు కారిపోతూనే ఉన్నాయి. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అవుదాం అనుకున్నాను, బట్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం బద్ధకం ఉంటుంది కదా, అందుకే తీసుకెళ్ళి అక్కడైతే చక్కగా ఏసీలో రెడీ అవ్వచ్చు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదులేండి, ఏసీ పెట్టించేసారనుకోండి బావ. ఇక రెడీ అయిపోయాను అనమాట. తర్వాత నా ఫేవరెట్ లాక్మీ ఫౌండేషన్ వాడానండి. అసలు అది అయిపోయింది కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ ఇలా పెట్టుకుందామని ట్రై చేశానండి, కానీ ఏంటో రాదు ఫోన్లో చూసి. ఇక అందుకే మిర్రర్లో చూసి పెట్టేసుకున్నాను అనమాట. ఈసారి కొంచెం బ్రాడ్గా ట్రై చేశాను ఐలైనర్, అండ్ అలాగే కాజల్ కూడా అప్లై చేసుకున్నాను. ఫాస్ట్గా అప్లై చేసుకోవడం బాగా కంగారు పెట్టేస్తున్నారని చెప్పేసి ఐలైనర్ చేసిన ఎమ్మటనే నేను కాజల్ పెట్టేసుకోవడం వల్ల ఐలైనర్ పైన అంటుకుపోయిందనమాట. ఇక దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని చూసారు ఎలా అంటుకుపోయింది. ఇది క్లీన్ చేసుకోవడము మళ్ళీ, అండ్ అలాగే ఓ పక్క చెమటలు పట్టేస్తున్నాయి. ఈ చెమటలు పట్టడం వల్ల ఈ మేకప్ ఏమవుతుందంటే చక్కగా నీట్‌గా స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోయేలాగా అప్లై చేసుకున్నాను. కేకీగా అయిపోతుందనమాట. చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సొస్తుంది. అస్తమానం ఇట్లా ఎప్పుడైనా మనకి స్వెట్ పట్టినా ట్యాప్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎప్పటినుంచో వాడుతున్నానండి, ఏడీఎస్ వాళ్ళదే నా మేకప్ కిట్. శారీకి బ్లౌజ్‌కి తగ్గట్టుగా పింక్ కలర్ ఐ షాడో వేసుకున్నానండి. ఐ షాడో వేసిన తర్వాత మస్కరా అప్లై చేసేసుకున్నాననమాట. మస్కరా మాత్రం చాలా బాగా నచ్చుతది. తర్వాత బిందీ పెట్టేసుకున్నానండి. బిందీ తర్వాత నేను షిమ్మర్ వేసుకున్నాను అనమాట. కాంపాక్ట్‌లోనే ఒక షిమ్మర్ ఉంటది. అది నైట్ టైమ్ కాబట్టి కొంచెం చమ్కీగా ఉండి లుక్ అనేది చాలా బావుంటది. తర్వాత నా మరి పెళ్ళైనోళ్ళు కుంకుమ లేకపోతే ఏం బావుంటది, అందుకే కుంకుమ పెట్టేసుకొని అమ్మ దగ్గరున్న సీజెడ్ నెక్ పీస్ వేసేసుకున్నాననమాట. యాక్చువల్‌గా బావకి గోల్డ్ తప్ప ఏం వేసుకోవడం ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే ఈ మధ్య కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకని కొంచెం నేను కూడా షాపింగ్ చేయాల్సి ఉందనమాట. ఏమైనా షాపింగ్ చేస్తే మీకు కూడా షేర్ చేసేస్తాను. ఇక నేను సింపుల్‌గా ఇవి అమ్మ దగ్గర సీజెడ్ పెట్టేసుకొని నాది నక్లీస్ అండ్ అలాగే బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాననమాట. మేకప్ అంతా అయిపోయింది. మరి ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టుగా ఉంది కదా, అదే లిప్‌స్టిక్ అండి, ఎన్వైబే వాళ్ళది. ఫస్ట్ ఇది యూజ్ చేయడం రాక అనవసరంగా కొనుక్కున్నాను, మనీ వేస్ట్ చేశాను అనుకున్నాను, కానీ యూజ్ చేయడం తెలిసిన తర్వాత చాలా బాగుంటుందండి. అయితే బ్యాంగిల్స్ ఫస్ట్ ఇలా సెట్ చేసి బావని అడుగుతున్నాను. బావ అన్నారు, అలా కాదు నీ మైండ్లో ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటావు కదా, మేము ఎవరిని చెప్పినా ఇంకా అలాగా నువ్వు మైండ్ తీసుకోవద్దు, నువ్వు ఎలా అనుకుంటున్నావు అలాగే వేసుకో అని అన్నారన్నమాట. అందుకని సింపుల్‌గా ఇలా వేసేసుకున్నానండి. ఇంకా అండ్ అలాగే నా ఫైనల్ లుక్ ఇదనమాట. నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకుందామంటే 2 డేస్ బ్యాక్ వేసుకున్నానండి. అది స్కిన్ కలర్ వేసుకున్నా, అందుకే చేంజ్ చేసుకోలేదనమాట. లాస్ట్ ఎన్వైబై వాళ్ళది మేకప్ సెట్టింగ్ స్ప్రే కూడాను యూస్ చేశానండి. ఇది యూస్ చేస్తుంటే కూడాను మేకప్ అస్సలు చెరగట్లా, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మనకంత ప్రమోషన్ ఇచ్చేంత ఏమీ లేదు మన ఛానల్‌కి, ఏదో చెప్తున్నాను అంతే. దాన్ని ఇలాగ ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఒక అట్టతో విసురుకొని సైడ్ సాంగ్స్ పెడుతుంటే డాన్స్ వేస్తున్నాను నేను.